ఈసారి సమాజ్వాదీ పార్టీ వాళ్ళు తమ వైఖరిని చాలా మార్చుకున్నారు. ఇంతకు ముందర ఎక్కువ యాదవ్లు ముస్లింల మీద ఫోకస్ పెట్టేవాళ్ళు. ఈసారి అఖిలేష్ యాదవ్ పీడిఏ అని ఒక కొత్త వ్యూహాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంటే పిచ్చడే దళిత్ అల్పసంఖ్యాక్ అని. కాబట్టి యాదవ్లే కాకుండా ఇతర ఓబీసీ వర్గాల మీద, దళితుల మీద, మైనారిటీల మీద ఫోకస్ పెడుతూ ఒక వ్యూహం చేయడం జరిగింది. ఈసారి వాళ్ళ 63 క్యాండిడేట్లలో కేవలం 5 మాత్రమే యాదవ్ క్యాండిడేట్లు ఉన్నారు, 4 మాత్రమే ముస్లిం క్యాండిడేట్లు ఉన్నారు. మిగిలిన ఒక 26 మందిని ఇతర ఓబీసీ వర్గాల నుంచి సీట్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా చాలా మంది దళితులకి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ దళితుల విషయానికి వస్తే ఇంతకు ముందు దళితుల సమర్థన ఎక్కువ బిఎస్పీకి ఉండేది. ముఖ్యంగా జాతవ్ వర్గానికి చెందిన వాళ్ళు దళితులలో చాలా లాయల్ గా కేవలం బిఎస్పీనే సపోర్ట్ చేసేవాళ్ళు. జాతవులు కాకుండా ఇతర దళితులు ఎవరైనా ఉన్నారు వాళ్ళు ఈ మధ్య కాలంలో బీజేపీ వైపుకి ఎక్కువ మొగ్గు చూపించారు. కానీ ఈ ఎన్నికలలో మాత్రం అది మారుతోంది. జాతవులలో కూడా సగం మంది పైగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా